రాజ్యసభ ఎన్నికలకు రెండో లిస్ట్ ఇచ్చింది బీజేపీ. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో 12 మంది పేర్లను ప్రకటించింది. గుజరాత్ నుంచి నడ్డా, మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్ పేర్లున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఇవాటితో ముగుస్తుంది. దీంతో అన్ని పార్టీలు తమ పార్టీ తరఫున రాజ్యసభకు బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే 14 మందితో ఫస్ట్ లిస్ట్ ఇచ్చిన బీజేపీ తాజాగా 12 మంది పేర్లతో రెండో జాబితాను విడుదల చేసింది. గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి 4 చొప్పున అభ్యర్థులున్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి 3, ఒడిశా నుంచి 1 బరిలోకి దిగుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరోసారి రాజ్యసభ సీటును దక్కించుకున్నారు. ఈసారి గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. అలాగే గోవింద్ భాయ్ డోలాకియా, మయాంక్ భాయ్ నాయక్, జస్వంత్ సింగ్ సలం సింగ్ పర్మార్ బరిలోకి దిగుతున్నారు. 2 రోజుల క్రితమే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కు రెండో లిస్టులో బీజేపీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్ తో పాటు మేధా కుల్కర్ని, అజిత్ గోప్చాడేకు అవకాశం లభించింది. మధ్యప్రదేశ్ నుంచి డాక్టర్ మురుగన్, ఉమేష్ నాథ్ మహారాజ్, బన్సీలాల్ గుర్జార్, మాయా నారోలియా ఎంపికయ్యారు. ఒడిశా నుంచి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను మరోసారి రాజ్యసభకు పంపుతోంది బీజేపీ. ఏప్రిల్తో 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇవాటితో నామినేషన్లకు గడువు పూర్తవుతుంది. ఈ నెల 27న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.